పొమ్మనలేక పొగబెడుతున్నారా లేకుంటే తానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ముసుగులో గుద్దులాటెందుకని పార్టీ చీఫ్ ని డైరెక్ట్ గా అడిగేశారట. నచ్చకుంటే చెప్పండి, లేదంటే తప్పించండి అంటూ బహిరంగ లేఖ సంధించారు. ఇంత రచ్చ జరిగాక ఇంకా ఆయన ఇక్కడ ఉంటారా? మరో దారి చూసుకుంటారా? పేరుకు బీజేపీ ఎమ్మెల్యేనే కానీ ఏనాడు సహచర ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేసింది లేదు. జెండా ఒకటే అయినా ఆ నాయకుడి ఎజెండానే వేరు. ఎప్పుడన్నా అలా ప్రత్యక్షమవడం తప్పించి పార్టీ నేతలతో తనకు సంబంధమే లేదన్నట్లుంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇటీవలి పరిణామాలతో తెలంగాణ బీజేపీ నేతలతో ఆయనకు వివాదం మరింత ముదురుతోంది. తన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అసెంబ్లీ కన్వీనర్ గా, డివిజన్ అధ్యక్షులుగా పదవులివ్వడంతో రగిలిపోతున్న రాజాసింగ్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇదెంతవరకు సబబంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ని ప్రశ్నిస్తూ రాజాసింగ్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలవకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. అక్కడితో ఆగకుండా నచ్చకుంటే పార్టీ నుంచి తప్పించండి, నా దారి నేను చూసుకుంటానని అంటున్నారు రాజాసింగ్. నా దారి నేను చూసుకుంటా అని రాజాసింగ్ అనడం వెనుక కారణాలు లేకపోలేదంటున్నారు. వాస్తవానికి తెలంగాణ బీజేపీలోని సీనియర్స్ ఎవరూ రాజాసింగ్ ని లెక్క చేయడం లేదు. పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. మరోపక్క రాజాసింగ్ కూడా వాళ్లతో కలవలేకపోతున్నారు. మరోపక్క గోరక్షణ, బీఫ్, రామబందిర నిర్మాణం లాంటి అంశాలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్ దాటిపోతున్నాయట. దీంతో పరిమితులు దాటొద్దని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని రాజాసింగ్ కి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదంటున్నారు కమలనాథులు. అంతేకాదు, గతంలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాజాసింగ్ ఆయనపై తీవ్రంగా విమర్శలు చేశారు. అప్పట్లో క్రమశిక్షణ కమిటీ పార్టీ పరువు బజారుకు లాగొద్దని రాజాసింగ్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ పరిస్థితి వేరు, పార్టీ వేరు అనేదాకా వచ్చింది. దాంతో రాజాసింగ్ అంటే గిట్టని వారికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో పదవులిచ్చారు. పార్టీ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ కోసం పనిచేసే వారికే పదవులిచ్చామని నేతలు చెబుతున్నారు. వాస్తవానికి పార్టీ ఎమ్మెల్యేలున్న చోట వారికి సహకరించి పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని అసెంబ్లీ కన్వీనర్లుగా పెడతారు. కానీ గోషామహల్ విషయంలో మాత్రం వ్యవహారం పూర్తి రివర్స్ లో ఉంది. దీన్ని బట్టి రాజాసింగ్ ని పొమ్మనలేక పార్టీనే పొగబెట్టిందన్న చర్చ జరుగుతోంది. ఆయన పార్టీలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్న ఆలోచనలో తెలంగాణ నేతలున్నారని చర్చ మొదలైందట. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై పార్టీ చీఫ్ అమిత్ షాకి కూడా కంప్లైంట్ చేశారు. షా నుంచి ఎలాంటి స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు రాజాసింగ్. రాజాసింగ్ కి మహారాష్ట్రలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి బహిరంగ సభలకు రాజాసింగ్ రెగ్యులర్ గా హాజరవుతున్నారు. అక్కడ కూడా తనకు అనుచరగణాన్ని సమకూర్చుకున్నారని సమాచారం. దాంతో మహారాష్ట్రలోని శివసేన ఎంపీ రాజాసింగ్ కి మంచి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో ఇమడలేకపోతే వచ్చే ఎన్నికల్లో అవసరమైతే మహారాష్ట్రకైనా మకాం మార్చి కొత్త అవతారం ఎత్తడానికి రాజాసింగ్ సిద్ధమవుతున్నారట.